వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం అన్నా ఆటో ఎందుకు ఆపారు? ఒక్క నిమిషం చెల్లెమ్మ. తెలుగు రాష్ట్రాల్లో ఆటో ఆపమని ఎవరైనా చేయితే ఆపకుండా ఉండలేను. చెప్పండి సార్. యాక్చువల్లీ నా సైకిల్ పంక్చర్ అయింది. అయ్యో, పంచర్ అయిందా? ఇలా ఎదరికెళ్ళి కుడేపు తిరిగితే వాయుపుత్ర పంచర్ షాప్ అని అచ్చ తెలుగులో రాసి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అది కాదు, నేను అర్జెంటుగా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. హలో, ఏంటండి? నేను ఆటోలో ఉన్నాను కదా, మీరు వేరే ఆటో చూసుకోండి. అంటే కొంచెం అర్జెంట్ ఉంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలండి? టీకేఆర్ కాలేజ్. ఓ, మీరు అక్కడికనా? ఎక్కండి. ఆగండి అన్నా, అంత మీ ఇష్టమేనా? నన్ను అడగకుండా ఎవరిని పడితే వాళ్ళని ఆటో ఎక్కిచ్చేస్తారా? తెలుగు ఒక్క నిమిషం ఆకమ్మా. నువ్వు వెళ్ళరా, మొత్తం డబ్బులు నువ్వు ఇవ్వక్కర్లేదు, ఇద్దరు కలిపి షేర్ చేసుకుని ఇవ్వండి, సరిపోద్ది. సగం ఆదాయనట్టే కదా. అయితే ఓకే సార్, మీరు రండి. థ్యాంక్ యూ. మీకు ఏవిడివి ఓకే కదా? ఓకే. అందరికీ నమస్కారములు. నా పేరు అను. సభని అలంకరించిన ప్లీజ్ కొంచెం సరిగ్గా కూర్చోండి. సారీ. రోడ్లు సాపుగా ఉండవు, మీలాంటి తినంగానే ఉండవు. కళాశాల రజతోత్సవాలకు విచ్చేసిన శ్రీ ఆర్యవర్ధన్ గారి గురించి చెప్పాలంటే ఆర్యవర్ధన్ గారి గురించి చెప్పాలంటే అతను నిత్య శ్రామికుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. పేదవాళ్లకి అండగా ఉండాలని 3 ట్రస్టులు పెట్టారు. ఈయనకి 1 కాదు 2 కాదు 4 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, టెక్స్టైల్స్, బిజినెస్ మైండ్స్, ఇలా 16 కార్పొరేట్ కంపెనీలకు అధినేత. 16 కాదు 13. హలో, మీకెలా తెలుసు? నేను 2-3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అది 13 కాదు 16. అబ్బబ్బా, ఎన్నైతే ఏముందమ్మా, మీరిద్దరూ ఆటోనే షేర్ చేసుకున్నారు. ఆయన కంపెనీలో షేర్ హోల్డర్స్ కాదు కదా, కొట్టుకోకండి. ఓను పకీరు, ఆటో కట్టంగా వచ్చి మాకు పోగేస్తామండి. లేకవాయలే, తప్పుకోవాయా.
दुआ का या खुदा दुआ का तूफान तूफान लाए गए लड़के అర్థం కాలేదా పెనుగాలి తెస్తుంది ఈ లడికే నీ జీవితంలోకి సుడిగాలి తెస్తుంది ఈ పోరే होशियार रहना होशियार ఏడిడు ఏదేదో చెప్పి వెళ్ళిపోయాడు. కొంప తీసి మాయలు పక్కిరా ఏంటి? అన్నా రా అన్న, టైం అవుతుంది. వస్తానమ్మా. థ్యాంక్ యూ. ఎంతైందన్నా? జరగబోయేది పలికి నాలుగు తల్లినిది. నా కొలమాన పరికరం నీ లక్ష్మణ్ రేఖ దాటలేదు. 48 రూపాయలు అయింది. 48 రూపాయలా? నా వాటా 24 రూపాయలు. తీసుకోండి. చిల్లర లేదమ్మా, ఆయన దగ్గర ఉంది మడుగు. ఎక్స్క్యూజ్ మీ, మీ వాటా 24 రూపాయలు ఇస్తారా? ఆటో అన్న దగ్గర చేంజ్ లేదంట. నా దగ్గర లేదు. ఓహో, మీ దగ్గర కూడా చేంజ్ లేదా? నో నో, నా దగ్గర అసలు మనీయే లేదు. ఏంటి, డబ్బులు లేవా? అసలు డబ్బులు లేకుండా ఆటో ఎందుకు ఎక్కారండి? చెల్లమ్మా ఒక నిమిషం ఆగం, నేను మాడతాను. మీటర్ 48 అయింది. న్యాయంగా మీ వాటా 24 రూపాయలు మీరే ఇవ్వాలి కదా, ఇచ్చేయండి. అక్కడికి మీరు ఆటో ఎక్కేటప్పుడే ఏడి విడి మీకు ఓకేనా అడిగానా లేదా? ఏడీవిడి అంటే? ఏడి అంటే ఎవరి డబ్బులు వాళ్ళవే అని అర్థం. అప్పుడు తల ఊపి ఆటో ఎక్కేసి ఇప్పుడు డబ్బులు లేవు అంటారా? చేతిలో డబ్బులు లేకుండా ఆటో ఎక్కేశారండి ఈయన. నేను మీకు ముందే చెప్పాను, మీరే నా మాట వినకుండా ఏని ఆటో ఎక్కించుకున్నారు. ఐఎమ్ సారీ, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారేమో అనుకున్నా. ఆటోలో లిఫ్టా? బలిడోరణ బాబు. యాక్చువల్లీ నేను వచ్చిన హడావిడిలో వ్యాలెట్ తీసుకురాలేదు. నా మొబైల్ కూడా నా దగ్గర లేదు. బట్ యూ డోంట్ వరీ, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే, మీరు రాకపోయినా కూడా 50 రూపాయలే అయ్యేవి. చేంజ్ ఇవ్వన్నా. నా దగ్గర చిల్లర లేదు కదమ్మా. అన్నా, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది. నా 2 రూపాయలు నాకు కావాల్సిందే, ఇవ్వన్నా. సరే సరే, ఆటోలో చూస్తానండి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఏంటి? అదే, మీకు ఇవ్వాల్సిన మనీ రిటర్న్ చేయాలి కదా, అందుకే. ఏం అక్కర్లేదు, అలా ఎవరికి పెడితే వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇవ్వను. అన్నా, ఇంకా ఎంతసేపు? నా 2 రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా, ఎదుగుతున్నాను కదా, నేనేమన్నా కాలయాపం చేస్తున్నానా? అయినా 2 రూపాయల కోసం ఎందుకు ఆత్రపడిపోతున్నా? ఎదుగుతున్నాను. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. 1 కోటి రూపాయలకి 2 రూపాయలు తక్కువైతే అది కోటి అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. అమ్మా తీసుకో అమ్మా, నీ పవర్ భద్రంగా పెట్టుకో, ఎవరికి ఇవ్వకో. తెల్లే వస్తానమ్మా. ఆ ప్రసంగం ఏదో అన్నావు, అది జాతికి అమ్మా. మా చెల్లె
వెనకాలే వస్తున్నారు? మీ డబ్బులు వద్దు అన్నాను కదా. దయచేసి నా వెనకాల రాకండి. చనువిస్తే చాలు వెంటే వచ్చేస్తారు. వెళ్ళు. నీ ఐడి కార్డ్ ఏదమ్మా? వెళ్ళు. నీ ఐడి కార్డ్ చూపించు. బ్యాగ్లో ఉంది. బ్యాగ్లో గుడ్లు పెడుతుందా? చూపించు. మెళ్ళో వేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినరు. వేసుకో. వెళ్ళు. సరిగా వేసుకో ఐడి కార్డ్. హలో, ఎక్కడికి? లోపలికి. అందరూ లోపలికి వెళ్తున్నారు. మీకేం పని? అంటే లోపల ఫంక్షన్ ఉంది కదా. ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే వస్తున్నారు. స్టూడెంట్స్కి మాత్రమే అలౌ ఉంది. పేరెంట్స్కి రిలేటివ్స్కి అలౌ లేదు. వెళ్ళండి వెళ్ళండి. లిసన్. రామారా. నేను పేరెంట్ని కాదు. మరి? ఈ ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్ని. ఏంటి చీఫ్ గెస్ట్? నేనెవరినో తెలుసా? చీఫ్ మినిస్టర్ని. సరే, నీ దగ్గర ఇన్విటేషన్ ఏమైనా ఉందా? చూపించు. నా దగ్గర ఇన్విటేషన్ లేదు. బట్ నిజంగా నేను ఆర్యవర్ధనే. పోనీ ఐడి కార్డ్ చూపించు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు. వాళ్ళను చూడ్డానికి అబద్ధాలు చెప్పి లోపలికి దూరదామనే? వెళ్ళవయ్యా, వెళ్ళు. నెక్స్ట్. వెళ్ళు. ఆగు. ఆటో వాడికి అబద్ధం చెప్పి ఆటో ఎక్కాడు. నాతో నైస్గా మాట్లాడి డబ్బులు లేకుండా ఇంత దూరం వచ్చాడు. ఇప్పుడేమో సెక్యూరిటీకి అబద్ధం చెప్పి లోపలికి రావాలని చూస్తున్నాడేంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇంకా నయం, నేను తెలివైన దాన్ని కాబట్టి నా ఫోన్ నంబర్ ఇవ్వలేదు. మీ దగ్గర ఇన్విటేషన్ లేదు, ఐడి కార్డు చూపించరు. అయినా మీరు చీఫ్ గెస్ట్ అనుకుని సలాం కొట్టి లోపలికి వెళ్ళనివ్వాలా? ఊరికే తల తినకుండా వెళ్ళండి సార్, వెళ్ళండి ప్లీజ్. అరగంటలో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. విసిగించకుండా వెళ్ళండి సార్. ఉండు నాన్న, నన్ను డిస్టర్బ్ చేయకు. మా కాలేజ్ స్టూడెంట్స్ గురించి నీకు తెలీదు. తప్పులు చెబితే ఎగతాళి చేసి తుప్పును ఎగ్గొడతారు. బాబు ఆటో ఆపు ఆపు ఆపు. ठीक है यार, कॉलेज को बोलिए. బాబు కొంచెం తొందరగా పోనీ అమ్మా, త్వరగా. నాన్న ఇస్తే వద్దనకూడదు తల్లి. వెళ్ళు వెళ్ళు. బాబు బాబు ఇక్కడ ఆపు ఆపు ఆపు. సార్ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అది పర్సు మర్చిపోయాను బాబు. చూసుకున్నావయ్యా? వాళ్ళు క్లియర్ చేయమ్మా. చూడు చూడు వాళ్ళని చూడు. క్లియర్ చేయి ప్లీజ్ అమ్మా. అమ్మా ఇక్కడ ఉండకూడదు ప్లీజ్. వెళ్ళండమ్మా. వాళ్ళని క్లియర్ చేయి తొందరగా. ఆ ఎడ్జ్లో ఎవరు ఉన్నారు? క్లియర్ చేయండి. చెప్పండి వాళ్ళకి. నమస్తే. సెక్యూరిటీ అంతా కరెక్ట్గా ఉందా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. ఓకే, సార్ కోసమే వెయిట్. సార్ వచ్చిన తర్వాత మెయిన్ గేట్ క్లోజ్ చేయించండి. సరే సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సార్ లోపలికి రావచ్చు. జరగండి, తప్పుకోండి. ఏం చూస్తున్నారు ఇక్కడ? మా కాలేజీ తరఫున హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.
చెండే సార్ నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి. దిస్ ఇస్ మై. సార్ క్షమించండి, మీరెవరో తెలియక అలా చేశాను. ఏమైంది సార్? ఏమీ లేదు, నేను మీ కాలేజ్ రూల్స్ ఫాలో అవుతున్నాను. చూడండి, ఇది నా ఐడి, నేనే ఆర్యవర్ధన్. సార్ తప్పైపోయింది, క్షమించండి. లేవండి ప్లీజ్, లేవండి. ఏమైంది రామయ్య? సార్ ఇందాక వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియక ఐడి కార్డు లేదని లోపలికి పంపించలేదు. షిట్, ఆ మాత్రం తెలీదా నీకు? ఆర్యవర్ధన్ సార్ గురించి ఉదయం నుంచి అందరం వెయిట్ చేస్తున్నాం. అసలు బుద్ధి ఉందా నీకు? గంగాధర్ గారు, ఇట్స్ ఓకే, డోంట్ గెట్ యాంగ్రీ. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. యాక్చువల్గా మీరు వస్తున్నారని క్యాంపస్ మొత్తం తెలిసేలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడదాం అనుకున్నాం. కానీ మీకు పబ్లిసిటీ ఇష్టం ఉండదని మీ స్టాఫ్ చెప్పారు. దట్స్ వై. ఇట్స్ ఓకే, బట్ వాట్ హీ హాస్ డన్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఆయన తిడితే నెక్స్ట్ టైం ఐడి కార్డ్ చెక్ చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? చూడండి, మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేసినప్పుడు మీరు ఎవ్వరికీ తల వంచాల్సిన పని లేదు. లోపల వాళ్ళందరూ సేఫ్గా ఉండాలంటే మీరు ఇంతే సిన్సియర్గా పనిచేయాలి. మీ డ్యూటీయే మీ ఐడెంటిటీ. జెండే సార్ తీసుకోండి. సార్ ఇది నేను మీ సిన్సియారిటీకి ఇచ్చే గిఫ్ట్, కాదనకండి. థ్యాంక్ యూ సార్. జెండే సార్ కెన్ ఐ హ్యావ్ ఎ సెల్ఫీ విత్ యూ? సార్ సార్, కొన్ని కోట్ల మంది మీతో సెల్ఫీ దిగాలని అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీరు ఒక వాచ్మెన్తో చేసే పనిలో డిఫరెన్స్ ఉంటుందేమో కానీ వాచ్మెన్, బిజినెస్ మ్యాన్ ఇద్దరు మనుషులే. ఇన్ మై వర్డ్స్, సిన్సియారిటీ ఈజ్ ద కీ టు సక్సెస్. దానికి ఈయన నిదర్శనం. కెన్ ఐ? కెన్ ఐ? రండి సార్, రండి, తప్పుకోండి 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 తప్పుకోండి. కేకేఆర్ కాలేజ్లో జరుపుకుంటున్న రజతోత్సవం సందర్భంగా ఈ రోజు మన కాలేజ్కి విచ్చేస్తున్న రాజనందిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చూడండి, షో స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోయింది. కావాలంటే పెట్టి కడతా. హలో హలో, నేను బాగున్నాను, నువ్వు? సూపర్ పంచ్.
ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? రజనీ గారు చెప్పండి. రజనీ గారు. యా సుబ్బు, నేను పద్దుని. నువ్వేంటే రజనీ గారి సెల్ నుంచి కాల్ చేస్తున్నావు? నీ మీద నాకెంత ప్రేమ ఉందో వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలియబర్లా, అందుకే రజనీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడా. లేకపోతే ఏందయ్యా, నా ఫోన్లో దుడ్లు అయిపోయినలా రీఛార్జ్ చేయమని చెప్పడానికి ఫోన్ చేసిన. పొద్దునిచ్చిన 50 రూపాయలు మొత్తం ఖర్చు చేయలేదు కదా. అలా మీద పడిపోతారేంటండి? అయ్యో పెద్దమ్మ తల్లి, కొంచెం రీఛార్జ్ చేయించమంటే మీద పడుతుంటానంటావేంటి? నేను మెల్లంగానే కదా చెప్తున్నాను. అబ్బే నిన్ను కాదే, ఇక్కడ ఎవరో రోడ్డు మీద అడ్డంగా మీద పడ్డారు. రోడ్డులోనా? యో అంగడికి పోలే? అది కాదే, నేను బుజ్జమ్మ కాలేజీకి వెళ్తున్నాను. యో పొద్దున టిఫిన్ తినమంటే అంగడికి లేట్ అవుతుందని ఎగేసుకుపోయినావు. ఇప్పుడు అంగడికి పోలేదా అంటే కాలేజీకి పోతుంటానంటావు. ఏందయ్యా నువ్వు? ఏమైతుంది నీకు? అను తన స్పీచ్ కాగితాన్ని నా టిఫిన్ బ్యాగ్ లో మర్చిపోయిందే, అది ఇవ్వడానికి కాలేజీకి వెళ్తున్నాను. అదేందయ్యా, కాగితం నీ బాక్స్ లోకి ఎట్టొచ్చింది? అయ్యో పద్దు, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టేదే. ఏందినా ఎప్పుడు ఇంతే, సగం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి పద్దక్క, ఏమైంది? ఏం లేదు, నేను 50 రూపాయలకి ఫోన్ రీఛార్జ్ చేయించమంటే ఆయన 100 రూపాయలకి చేయిస్తానన్నారు. వస్తాను రజనీ, లోపల పనుంది. టేకేఆర్ కాలేజ్లో రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మన కాలేజ్కి విచ్చేస్తున్న రాజనందిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అది అధినేత మరియు ప్రముఖ కార్యకర్త శ్రీ ఆర్యవర్ధన్ గారికి స్వాగతం, సుస్వాగతం. హలో, ఏంటండి, నేను ఆటోలో ఉన్నాను కదా, మీరు వేరే ఆటో చూసుకోండి. పదహారు కార్పొరేట్ కంపెనీలకు అధినేత. 16 కాదు 13. హలో, మీకెలా తెలుసు? నేను 2-3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అది 13 కాదు, 16. ఫస్ట్ గేర్ వేసాక బండి ముందుకెళ్ళలేదు, పంచర్ అయిందా ఏంటి? అను కళ్ళల్లో నీళ్లు చూడరా, వరదలా తన్నుకొచ్చేస్తున్నాయి. కూర్చో, సిట్ డౌన్. మాట్లాడాల్సిన అను సైలెంట్ గా ఉంది, ముందు అనుకు చెప్పండి సార్. షట్ అప్, కూర్చో. అను పట్టుకుంటారా ఎవరన్నా? పాపం పాప ఏడుస్తుంది, ఎవరన్నా వుడ్ వర్డ్స్ పట్టండి రా. సైలెన్స్ ప్లీజ్. జస్ట్ a minute. అనునే కదా నీ పేరు?
వెయిట్ మీ అందరి అల్లరి హడావిడి కామెంట్స్ చూస్తుంటే నాకు నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను మీలాగే ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినా ఐ యూస్ టు కామెంట్. అందులోనూ అందమైన అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ తీసుకుంటే అమ్మాయి అందాన్ని చూసి ప్రైజ్ ఇచ్చారా గురు అని కామెంట్ చేసేవాడిని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను నా బిజినెస్ స్టార్ట్ చేసేసరికి ఒక వాస్తవం అనుభవంలోకి వచ్చింది. ప్రపంచంలోనే చాలా సులువుగా చేయగలిగే పనేంటి అంటే అది ఇంకొకరిని విమర్శించడం. ఎస్, ఇప్పుడు అనుని చూసి కామెంట్ చేశారు కదా, దానికి ఏమైనా కష్టపడ్డారా, ఖర్చు పెట్టారా? లేదు కదా. ఇట్స్ వెరీ ఈజీ. బట్ ట్రస్ట్ మీ, ఆ కామెంట్స్ అన్నింటినీ దాటుకుని అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి నిల్చోవడం అంటే అంత సులువైన పని మాత్రం కాదు. కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. హే బ్రో, ప్లీజ్ కమ్. హే యూ, రండి, ప్లీజ్ కమ్. అక్కడి నుంచి ఇక్కడికి కేవలం 10 అడుగుల వ్యత్యాసమే ఉండొచ్చు, అంతే. అయితే ఈ 10 అడుగులు దాటుకుంటూ రావడానికి నేను 25 years కష్టపడ్డాను. అను, నువ్వు స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కదా? సారీ సార్. సారీ ఎందుకు? ఎవ్వరూ చేయలేని దాన్ని నువ్వు చేయడానికి ముందుకొచ్చావు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాడిని చూసి జనమంతా నవ్వుకున్నారు. లక్ష్యం పెద్దదైనప్పుడు దాన్ని సాధించే క్రమంలో చిన్న చిన్న కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ కామెంట్స్కి తలదించుకోకుండా తల ఎత్తి నడవాలి. బీ పాజిటివ్. ఒట్టి పాజిటివ్ థాట్ ఉంటే సరిపోదు సార్. ఏరోప్లేన్ పడిపోవచ్చు అనే నెగిటివ్ థాట్ వచ్చినందుకే పారాషూట్ ని కనిపెట్టింది. గుడ్ వన్. దీన్ని నేను నోట్ చేసుకుంటాను. అయితే కేవలం నెగిటివ్ థాట్స్ మాత్రమే ఉండుంటే ఏ పారాషూట్ పుట్టేది కాదు, ఏ విమానము కనిపెట్టేవాళ్లు కాదు. ఈ 2 ఇన్నోవేషన్స్ వెనుక ఉన్నది మాత్రం పాజిటివ్ థాట్. దానికి మించింది ఇంకోటి ఉంది, అదే నమ్మకం. ఒక్క మాట గుర్తుపెట్టుకోను, ఎవ్వరేమన్నా సరే నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు కోల్పోవద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈరోజు నిన్ను ఆట పట్టించిన వాళ్ళంతా ఏదో ఒక రోజు నీకు చప్పట్లు కొడతారు. బిజినెస్లో నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం నమ్మకం. నమ్మకం అంత గొప్పదైతే ఒక పని చేయండి సార్, మా అందరికీ మీ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వండి సార్. అప్పుడు నమ్ముతాం. అది నమ్మకం కిందికి రాదు, సోమరిపోతానం కిందికి వస్తుంది. ఆ పని చేసి మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయమంటారా? పోనీ ఒక పని చేయండి సార్, సింపుల్ గా బ్లాంక్ చెక్ ఇవ్వండి. చండే సార్. నువ్వు కన్నది మామూలు ఆడబిడ్డని కాదే తల్లి, అష్టలక్ష్మిని. వజ్ర వైడూర్యాలు నిండిన ధనలక్ష్మి స్థానంలో మహాలక్ష్మి కాబోతోంది, రాజ్యలక్ష్మి కాబోతోంది.